తెలంగాణ మంత్రి అజారుద్దీన్కు పదవీ గండం పొంచి ఉందన్న ప్రచారం జరుగుతోంది. అజర్ ఉభయ సభల్లో సభ్యుడు కాదు. ఎమ్మెల్యే అయ్యే అవకాశమూ లేదు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా లేవు. దీంతో అజారుద్దీన్ భవిష్యత్ ఏంటి అన్న చర్చ జరుగుతోంది. గవర్నర్ కోటాలో 2 స్థానాలు ఖాళీగా ఉన్న సుప్రీంకోర్టు తీర్పుతో భర్తీ చేసే అవకాశం లేదు. దీంతో అజారుద్దీన్ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందా? తెలంగాణ కేబినెట్లో మైనారిటీల సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న మంత్రి అజారుద్దీన్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అనూహ్యంగా పదవి దక్కించుకున్న అజర్కు చట్టసభల్లో సభ్యత్వం లేకపోవడంతో సమస్య వస్తోంది. దీంతో అజారుద్దీన్ పదవిపై కత్తి వేలాడుతోంది. 6 నెలలకే మంత్రివర్గం నుంచి తప్పుకునే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ సాగుతోంది. ఏ స్థానం ఖాళీ లేకపోవడంతో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీటు ఆశించిన అజారుద్దీన్ని కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించింది. గతేడాది అక్టోబర్ 31న ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ శాసన మండలిలో సభ్యత్వం లేకుండా మంత్రి అయిన వారు 6 నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. దీంతో ఏప్రిల్ 30లోగా చట్టసభలకు ఎన్నికవ్వకపోతే సమస్య వస్తుంది. అప్పుడు మంత్రి పదవి నుంచి తప్పుకోక తప్పదన్న టెన్షన్ అజారుద్దీన్ని వెంటాడుతోంది. ప్రస్తుతం మండలిలో వెంటనే భర్తీ చేయాల్సిన స్థానాలేవీ లేవు. గవర్నర్ కోటాలో ఎంపికైన అమీర్ అలీ ఖాన్, కోదండరాం సుప్రీంకోర్టు తీర్పుతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వకుండా భర్తీ చేసే అవకాశం లేదు. అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ముందే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు సిఫారసు చేస్తూ రాజ్భవన్కు ఫైల్ పంపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉండడంతో గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. కల్వకుంట్ల కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించడంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. కానీ లోకల్ బాడీస్ ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ఈ సంస్థలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించకుండా ఈ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదు. ఈ ఏడాది నవంబర్లో 3 సీట్లు ఖాళీ అవుతాయి. కానీ అజారుద్దీన్ ఏప్రిల్ 30లోపే ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. అంటే ఈలోపు గవర్నర్ కోటా స్థానాల విషయంలో సుప్రీంకోర్టు నుంచి భర్తీకి గ్రీన్ సిగ్నల్ రాని పక్షంలో అజారుద్దీన్ మంత్రి పదవి నుంచి తప్పుకోక తప్పదు. అయితే ఈ పరిస్థితిని అధిగమించే అవకాశాలపై అటు సీఎంతో పాటు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలిస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో రాజీనామా చేస్తే తిరిగి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటారా, మంత్రి పదవి 6 నెలల ముచ్చటగానే మారుతుందా అన్న టెన్షన్ అజారుద్దీన్లో పెరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.